మేడం నమస్తే మేడం, మీకు పార్సల్ వచ్చింది. నాకెవరు పార్సల్ పంపిస్తారు? మీకే వచ్చింది. జానకి గారంటే మీరే కదా? అవును. మీ పేరు పైనే బుక్ అయింది. తీసుకోండి మేడం. పనైందా? పార్సల్ బాంబు జానకి గారికి ఇప్పుడే ఇచ్చాను సార్. ఆ పార్సల్ ఓపెన్ చేయగానే బాంబు పేలి చనిపోతుంది. ఇక నువ్వు అక్కడ ఉండ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎటైనా వెళ్ళిపో. అలాగే సార్. బాబు అఖిల్, ఈ పార్సల్ నువ్వేనా నాకు పంపించింది? నేనేం పార్సిల్ పంపించలేదే. ఎవరో ఒక అతనొచ్చి ఇది మీకే వచ్చిందని నా పేరు చెప్పి మరీ ఇచ్చి వెళ్ళాడు. అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టు మేమెవ్వరికి చెప్పలేదు. ఇంత ఖచ్చితంగా మీ పేరు మీదే ఇక్కడికి పార్సిల్ ఎవరు పంపించుంటారు? అది కూడా ఈ టైంలో. సంథింగ్ రాంగ్. ఆగండి అత్తయ్య, మా అత్తయ్యని చంపడానికి ఇందులో ఎవరో టైం బాంబ్ పెట్టారు. నువ్వు చెప్తుంది నిజమా? అవును, కావాలంటే చూడు. ఇటువు. గీత, 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 ఇది ఖచ్చితంగా మహారథే చేసుంటాడు. తనకి క్షణం చాలు ఎవరు ఎక్కడున్నా తెలుసుకుని అంతం చేయడానికి. మీలా నటించడం నాకు రాదు. అందుకే స్ట్రైట్ గా పాయింట్ కొస్తున్నాను. ఇందాక జానకి గారి మీద అటాక్ జరిగింది. తనని చంపడానికి ఎవరో బాంబు పెట్టారు. లక్కీగా నేను గీత వెళ్లి తనని కాపాడుకోగలిగాం. నిజం చెప్పండి నాన్న, దీనికి మీకు సంబంధం ఉందా? ఆగిపోయే వింటమా? ఇప్పుడిది పరాయి ఇల్లు కాదు, నీ కొడుకు ఇల్లు. అంటే నీ ఇల్లు. రామ్మా. అఖిల్, తనంతట తానుగా వెళ్లిపోయిన జానకిని మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావు? జానకి, నా కొడుక్కి మాయమాటలు చెప్పి నా ఇంట్లో తీస్తవేయాలని చూస్తున్నావా? మర్యాదగా బయటికి వెళ్ళు. తన కొడుకు ఉన్న చోటే తను ఉంటుంది. వెళ్లిపోమనడానికి మీరెవరు? ఏంట్రా నువ్వు అనేది? ఏ మీకు తెలియదా? ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు నాన్న ఈ నిజాన్ని? ఏమైందిరా? ఏదేదో మాట్లాడుతున్నా? అసలు ఏం జరిగిందో చెప్పరా? జానకి గారు ఎవరో కాదు గ్రాని, నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లి. మతుంటే ఆ మాట అంటున్నావా? ఆవిడ్ని ఇక్కడే ఉంచడానికి ఎందుకు అంత పెద్ద అబద్ధం ఆడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను. సాక్ష్యం ఏంటి? నేను జానకి గారి కన్న కొడుకునే అనడానికి సాక్ష్యం ఈ DNA రిపోర్ట్స్. ఏంటి? మా మేనత్త అఖిల్కి కన్నతల్లా? అంటే నిజంగానే మావయ్య గారు నా కన్న తల్లిని మోసం చేశారు. ఆ మోసాన్ని బయటపడకుండా తెలివిగా నన్ను నా కన్న తల్లి నుంచి దూరం చేసి నాపై కపట ప్రేమ చూపించారు. అఖిల్! ఏంటి నాన్న, ఇన్నాళ్ళు ఈ నిజం తెలియకూడదనే కదా నా కన్న తల్లిని అష్ట కష్టాలు పెట్టారు. ఆఖరికి తనని చంపాలని చూశారు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధమని ఆయన్నే అనమని చెప్పు. చెప్పలేడే. ఎలా చెప్తాడు? తనకి మనుషుల ప్రాణం కంటే తన పరువే ముఖ్యం. తనపై నింద పడకుండా ఉండడానికి ఏం చేయడానికైనా తెగిస్తాడు.